అందరికీ నమస్కారం అండి. మాది బ్రిలియంట్ గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ అండి. సో మొత్తం అవి 3 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. బ్రిలియంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కసిరెడ్డి నారాయణ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ మరియు బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ ఎడ్యుకేషన్ సొసైటీ. ఈ 3 కాలేజీలు కూడా రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరలో మెయిన్ రోడ్డుకి కేవలం 500 మీటర్ల దూరంలో ఉంటుందండి. సో ప్రతి కాలేజీలో కూడా అన్ని రకాల బ్రాంచెస్ ఉన్నాయి. సిఎస్సి, సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ, అదేవిధంగా ఎమర్జింగ్ బ్రాంచెస్ ఆఫ్ సిఎస్సి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సిఎస్డి అంటే కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ అండి. అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ నెట్వర్క్స్. సో అన్ని రకాల బ్రాంచెస్ అవైలబుల్ ఉన్నాయి. అదేవిధంగా సిఎస్సిలో ప్రతి కాలేజీలో కూడా 180 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా మా కాలేజీ వచ్చేటప్పటికి ప్లేస్మెంట్స్ పరంగా కానీ ఫెసిలిటీస్ పరంగా కానీ చాలా బాగుంటుందండి. సో ప్లేస్మెంట్స్ పరంగా ప్రతి సంవత్సరం కూడా మినిమం 80 నుంచి 90% వరకు ప్లేస్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి ఈ కాలేజీలో కూడా. అదేవిధంగా మా సార్ వచ్చేటప్పటికి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు అండి, చైర్మన్ గారు. రైట్ నౌ ఈయన ఎమ్మెల్యే గారు అండి, కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ నుంచి. సో సార్ ఇంటెన్షన్ ఏంటంటే మేజర్లీ ప్రొవైడింగ్ ద సర్వీస్ టు ద పీపుల్ ఇన్ ఎడ్యుకేషన్. ఎందుకంటే సో సార్ కూడా వచ్చినటువంటి విధానం కానీ, చదువుకున్న విధానం కానీ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఆయన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మేజర్లీ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున సో సిటీ అరౌండ్ తెలంగాణ రాష్ట్రంలో మనకి 60 స్కూల్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో అదేవిధంగా అదే ఇంటెన్షన్తో సార్ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, పాలిటెక్నిక్ కాలేజీలు కానీ పెడతాం జరిగింది. సో ఈ యొక్క కాలేజీల్లో మనకి నియర్లీ 3 కాలేజీల మీద ఒక 15,000 నుంచి 18,000 వరకు స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ చదువుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ టీ న్యూస్ వాళ్ళు ఇలాంటి ఎడ్యుకేషన్ ఫేర్ పెట్టి చాలామంది విద్యార్థులు మరియు తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకోవడం జరుగుతుంది. సో మంచి అవకాశం కల్పిస్తున్నారు కాలేజీల వరకు కావచ్చు, లేదంటే విద్యార్థులు కావచ్చు, లేదంటే వారి యొక్క తల్లిదండ్రులు కానీ. చాలామంది తల్లిదండ్రులు అయితే మాత్రం చాలా బాగుందని చెప్తున్నారు. మాకు కూడా ఇది ఇట్లా కల్పించడం అనేది, ఇలాంటి అవకాశాలు కల్పించడం అనేది, ఇలాంటి ఎడ్యుకేషన్ ఫేర్స్ అని కూడా చేయడం కూడా అందరికీ కూడా చాలా సంతృప్తిగా జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ టీ న్యూస్ వారికి, అలాగే ఎపెక్స్ వారికి సో ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము.